దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమనక ఈరోజు 2024 సంవత్సరము సెప్టెంబర్ నెల 29వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 26వ సంకీర్తన 8వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఒకసారి మనము చదువుకుందాము. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని, ఈ మాటలు ఎవరన్నారంటే కీర్తనకారుడు. కీర్తనకారుడికి దేవుని మీద అమితమైనటువంటి ప్రేమ, అమితమైనటువంటి ఆశ, అమితమైనటువంటి శక్తి సంపన్నత కలిగినటువంటి వాడు దేవుడంటే కీర్తనకారుడికి. ఈ దేవుని తేజో మహిమ కీర్తనకారుడికి కనిపిస్తుంది. ఆ తేజో మహిమని కీర్తనకారుడు చూస్తున్నాడు. దేవుని తేజో మహిమతో నిండి ఉన్న ఆయన నివాస స్థలమును కీర్తనకారుడు ప్రేమిస్తున్నాడు అని నేటి ధ్యానవాక్యములో వివరించుచున్నాడు కీర్తనకారుడు. యెరూషలేములోని మందిరం దేవుని నివాస స్థలము. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేములోని దేవాలయము అది దేవుని మందిరము. కీర్తనకారునికి దేవుని యందు ఎంతో ఆనందము, సంతోషములు కలవు. ఆనందకరమైనటువంటి శక్తి కలదు. దేవుడంటే కీర్తనకారుడికి ఎనలేని ప్రేమ. దేవుని కృపాతిశయమును బట్టి ఆయన మందిరములోకి ప్రవేశిస్తాను అని కీర్తనకారుడు భయభక్తులతో పరిశుద్ధాలయమునకు నమస్కరిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మరి మానవాళి కూడా ఆయన నివాస స్థలమైన పరిశుద్ధాలయములోకి ప్రవేశించాలి అని కీర్తనకారుని గొప్ప ఆశ, అభిలాష కూడా. ఆయన నివాస స్థలము తేజోమహిమతో నిండి ఉన్నది అనగా దేవుని మహిమ ప్రభావాలని అర్థము. తేజోమహిమతో నిండి ఉన్నది ఆయన యొక్క నివాస స్థలము. నివాస స్థలం అంటే యెరూషలేము దేవాలయం అన్నమాట. యెరూషలేములోని దేవాలయము అది తేజోమహిమతో నిండి ఉన్నది అంటే దేవుని మహిమ ప్రభావాలు ఆ దేవాలయం అంతా నిండి ఉన్నది అని అర్థం. పరిశుద్ధాలయమందు గడుపుట కీర్తనకారునికి ఎంతో ఆసక్తి గలవాడుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. యెహోవా మహిమ తనపై ప్రకాశింపగలగాలని కీర్తనకారుని హృదయపూర్వకమైనటువంటి ఆశ, ఆయన కోరిక. తనపై ప్రకాశించాలని ఆయన కోరిక. అందుకని కీర్తనకారుడు ఎల్లప్పుడూ దేవుని మందిరములోనే ప్రార్థనలతో గడుపుచుండును అని కీర్తనకారునికి చెప్పుచున్న మాట, అది కీర్తనకారునికి దేవుని మీద ఎంతో నమ్మకం ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. ఆయన ఆలయంలో దేవుణ్ణి స్తుతించాలని, స్తోత్రములతో ప్రార్థించాలని, ఎల్లప్పుడూ దేవుని మందిరం వైపే చూస్తూ ఆ మందిరానికి నమస్కారం పెట్టుకుంటూ కీర్తనకారుడు కాలం వెళ్ళబుచ్చుతున్నాడు. ఎందుకని? దేవుడే ఆశ్రయమట, దేవుడే కొండ, దేవుడే పెద్ద దుర్గము. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కీర్తనకారుడు ఆ దేవాలయంలో
ఆ తేజోమహిమతో నిండి ఉన్నట్లుగా ఈయన చూచుచూ ఆయన ప్రార్థిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా నిత్యము దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే తప్పకుండా భయభక్తులతో దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఆలయములోకి భయభక్తులతో గడగడ వణుకుచూ ప్రవేశించుచు దేవుణ్ణి స్తుతించుచు మనము ఉండాలి. అప్పుడు దేవుడు మనపై పరలోక ఆశీర్వాదాలు కృమ్మరింప చేస్తాడు. దేవుడు ఎల్లప్పుడూ ప్రేమగల మన తండ్రి. మనము ఏ పాపాలు చేసినా ఒక్కసారి అవి మర్చిపోయి వాటి జోలికి వెళ్లకుండా, ఈ పాపాలు ఇలా చేశాను తండ్రి, నన్ను క్షమించు అని మరలా వాటి గురించి వెనుకకు చూడకుండా ఉండి నిత్యము ప్రార్థనలతో ఉంటే దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన తండ్రి, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, తేజో మహిమలతో నిండియున్న నీవు నివసించు స్థలమును మేము ప్రేమించుటకై మా మనసులను, మా హృదయాలను నీ స్వాధీనములో ఉంచుకొని తండ్రి, నీ ఆలయములోకి దేవా నీ తేజోమహిమను మేము పొందుకుంటానికి నీవు మమ్మలను ఎల్లప్పుడూ నిత్యము దీవించి మమ్మల్ని ఆశీర్వదించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.